కడగండి, నీ రక్తముతో కడగండి, నా ప్రతి దోషమును మన్నించండి ప్రభువా. ఈ రోజున నా పాపమును సర్ది పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. నా ప్రార్థనను నా యొక్క పాపమును సమర్థించుకోవడానికి ఇష్టపడడం లేదు. నా అతిక్రమము పాపముని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభు అని చెప్పండి గట్టిగా. నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా గట్టిగా చెప్పండి. నన్ను క్షమించనైనా. ఇంకా ఎవరైనా మీలో దోషం ఉందని గ్రహిస్తే, మీలో పాపం ఉందని గ్రహిస్తే, దేవునికి అవిధేయమైన కార్యాలు ఉన్నాయని క్షమిస్తే, లేదు అని చెప్పొద్దు. నీ మనసులో కలిగే ఆలోచన, నీకొచ్చేటువంటి తలంపులు, నీ కనుదృష్టి, నీ వినికిడి, నీ నోటి మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ నడవడిక సైతానుడు కొన్నిసార్లు దేవుడిని దూరం చేయడానికి నీ మీద ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ ప్రార్థనలో బలహీనుడవై, ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దూరమై, ఇదిగో దేవుని నామమున దేవుడు నీలో నిన్ను హెచ్చిస్తుంటే కలిగే గర్వమో అహంభావమో నిన్ను పాపములోనికి పడవేస్తే, మనుషులు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, దేవుడు క్షమిస్తే అద్భుతాలు జరుగుతాయి. చేతులెత్తు ప్రభువా, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. నిజమే, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి. ఇదిగో దావీదు అడిగినట్లుగా ఒక పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన.